ఈరోజు నేను శ్రావణ శుక్రవారం రాబోతుంది కదండి, లక్ష్మీదేవికి ఈ కాయిన్స్ తోటి బౌల్ తయారు చేయబోతున్నానండి. చూడండి, ఇవ్వండి బౌల్కి ఈ డబుల్ టేపు ఇలా చుట్టూరు అంటించి కాయిన్స్ పెడతామండి. సెకండ్ లేయర్ అంటిస్తున్నానండి. సెకండ్ లైన్కి ఇవ్వండి ఈ విధంగా టేప్ అంటించి సెకండ్ లైన్కి కూడా ఇలా డబల్ పెట్టుకుంటామండి. అప్పుడు మనకి కమల పువ్వులాగా తామర పువ్వులాగా వస్తుందండి బౌలు. ఇందులో లక్ష్మీదేవిని పెట్టుకొని పూజ చేసుకుంటే ఎంతో బాగుంటుందండి. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అలంకారంలో ఇది ఒక అలంకారం అండి. చూడండి, లక్ష్మీదేవి అలంకారంలో ఫస్ట్ బౌల్ రెడీ అయిపోయిందండి. 3 లైన్స్ పెట్టాను, చాలా బాగుంది. ఇప్పుడు లక్ష్మీదేవి పెట్టి చూపిస్తాను చూడండి. ఇవ్వండి అమ్మవారికి ఇలా తమలపాకులు అయితే తమలపాకులు, లేకపోతే మనీ ప్లాంట్ ఆకులు ఉంటే మనీ ప్లాంట్ ఆకులు ఇలా పెట్టుకొని ఇలా చిన్న సైజు పీట పెట్టుకొని అందులో మనం తయారు చేసిన రూపాయి కాయిన్స్ బౌల్ లక్ష్మీదేవికి అలంకరించుకొని అందులో బియ్యం వేసుకుంటామండి. ఇలా లక్ష్మీదేవిని పెట్టుకొని, లక్ష్మీదేవికి ఎప్పుడు నల్లపూసలు మాత్రం ఉండాలండి. మనం పూజ చేసినప్పుడు నల్లపూసలు లేకుండా లక్ష్మీదేవి పూజ చేయకూడదు. చూడండి, మొత్తం అమ్మవారి అలంకరణ బౌల్తో సహా మీకు చూపించానండి. ఇలా చేసుకోండి, మనసుకి ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. అమ్మవారిని తయారు చేసుకుంటే శుక్రవారం నాడు ఇంకా తయారు చేసి చూపిస్తాను. నెక్స్ట్ అయితే యాలకుల మాల తయారు చేద్దాం అనుకుంటున్నానండి. అమ్మవారికి యాలకుల మాల తయారు చేసి మీకు చూపిస్తానండి. అమ్మవారికి ఆ రోజు చేసుకుందరు శుక్రవారం నాడు పూజలో. చూడండి బౌలు, లక్ష్మీదేవి బౌల్ ఎంత అందంగా వచ్చిందో అలంకరణ కాసులతోటి. బాయ్ ఫ్రెండ్స్.